హనుమకొండ జిల్లా ఆగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతరలో ఎక్సైజ్ సిఐ తాతాజీ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని మినీ మేడారం జాతరగా పేరొందిన ఆగ్రంపాడు జాతరలో పరకాల ఎక్సైజ్ సిఐ తాతాజీ పర్యవేక్షణలో ఎక్సైజ్ కంట్రోల్ రూమ్ 30 మంది సిబ్బందితో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జాతర ఆవరణలో గుడుంబ కల్తీ మద్యం విక్రయాలు బెల్ట్ షాపులు నిర్వహించకుండా 3 బ్యాచ్లుగా విభజించి 24x7 మా మొబైల్ టీం మా సిబ్బంది అనుక్షణం పర్యవేక్షణ చేస్తూ విధులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ నాగేశ్వరరావు, ఎస్ఐ వై జ్యోతి, సులోచన, రజిత, శ్రీనివాస్, లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు. అగ్రంపాడ జాతరను పురస్కరించుకొని మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి మొత్తము మాకు 20 అంటే మా పరకాల స్టేషన్ నుంచే కాకుండా వరంగల్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి, వరంగల్ అర్బన్ స్టేషన్, హన్మకొండ స్టేషన్, తర్వాత వర్ధన్నపేట, నర్సంపేట స్టేషన్ నుంచి కూడా స్టాఫ్ని, ఆఫీసర్స్ని మాకు ఇక్కడ అలాట్ చేయడం జరిగిందనమాట. మొత్తం 30 మంది స్టాఫ్కి ఇక్కడ అలాట్ చేసిండ్రు. ఇక్కడ మేము కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేసి మొత్తం స్టాఫ్ అండ్ ఆఫీసర్స్ని 3 టీములుగా చేసినాం. 24/7 ఒక టీము ఉండేటట్టుగా మా టీములుగా డిస్ట్రిబ్యూట్ చేసి కొంతమంది ఆఫీసర్స్ టీం ఒక మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ దాకా ఒకరు, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ దాకా ఒకరు, తర్వాత నైట్ ఒక టీం ఉండేటట్టుగా మొత్తం చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ షాప్లో కొనుక్కుంటాం కదా, అంటే మందు విక్రయాలు కూడా బాగా ఎక్కువ ధరలు పెట్టి చేస్తున్నారనే వినికిడి గతంలో కూడా, కానీ ఇప్పుడు కూడా అలాంటివే జరుగుతున్నాయని ఒక వినికిడి. అంటే ఎక్కువ ధర అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఈవెంట్ తీసుకుంటారో వాళ్ళకి నార్మల్గా వచ్చే రేటు కంటే 25% ఎక్కువ ట్యాక్స్ ఉంటుంది కాబట్టి ఎంఆర్పీ కంటే కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. తప్పితే వేరే అర్ధరాత్రిలో మీరు చెప్పిన రేట్లకే ఇస్తున్నారు వాళ్ళు.